శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గణపతి 32 రూపాలలో రెండవది తరుణ గణపతి రూపం. తరుణ అంటే యవ్వనము అని అర్థం. ఈ రూపం వికసిస్తున్న యవ్వనాన్ని సూచిస్తుంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో సూర్యుని కాంతిలా మెరుస్తూ 8 చేతులతో దర్శనమిస్తాడు. ఈయన కుడి చేతుల్లో విరిగిన దంతము, అంకుశము, చెరకుగడ, యాపిల్ వంటివి పట్టుకుండగా, ఎడమ చేతుల్లో పాశము, మోదకము, మారేడు పండు, వరికంకి వంటివి పట్టుకొని ఉంటారు. విరిగిన దంతం తెలివితేటలను, అనుకూలతను సూచిస్తుంది. 8 చేతుల్లో విభిన్న శక్తులు, సంపదలను సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తరుణ గణపతిని పూజించడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి మరియు సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయంలో ఈ రూపాన్ని దర్శించవచ్చు. పాశాంకుశపూప కపిత్థ జంబూఫలం స్థిలం చేక్షుమాపి సనహస్తై దత్తే సదాయస్థారుణారుణాభం పయస్థాయుష్మాన్ తరుణో గణేశ అనే శ్లోకంతో ఈ తరుణ గణపతిని ఆరాధిస్తారు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి.